ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామలక్ష్మి, ఏంటి ఇది? నీకే ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఆ దేవుడు నీ జాతకంలో పెళ్లి రాత రాశాడా, లేకపోతే రాయడం మర్చిపోయాడా? నీ పెళ్లికి ఏర్పాట్లన్నీ అయ్యాక ఆఖరి నిమిషంలో ఇల్లరికం పేరుతో ఆ శౌర్య నిన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయాడు. ఈరోజు ఇంట్లో మనిషితోనే పెళ్లి జరుగుతుందిలే అనుకుంటే 24 గంటలు కూడా అవ్వకముందే ఆ శ్రీనుగాడు ఆఖరి నిమిషంలో నీ మెళ్ళో తాళి కట్టకుండా పీటల మీద నుంచి మాయమైపోయాడు. అమ్మా, నువ్వెన్ని మాటలైనాను నా కొడుకును మాత్రం అనకు. ఇంకెవరిననాలి? దీన్ని చేసుకుంటానని మాటిచ్చి ఇంతలోనే మనల్ని మాయ చేసి తాళి కట్టేసి వచ్చిన వాడిని ఏమనాలే? అదే చెప్తున్నా, నా కొడుక్కి మాయలు మంత్రాలు తెలీవు. అన్నయ్యని అభిమానించడమే తెలుసు. అలాంటిది అన్నయ్య మాటని కాదని వాడింత పని చేశాడు అంటే అది వాడికి పుట్టిన బుద్ధి కాదు, ఆ ఆది పెట్టిన మంటే. నానమ్మ, అత్తయ్య, నాకు రాసి పెట్టలేదేమో, అందుకే ఇలా జరిగింది. నా వల్ల మీరిద్దరూ ఒకరినొకరు మాటలు అనుకోవద్దు. అన్నయ్య, ఇదంతా ఆది పనే అన్నయ్య. నా కొడుకు ఎలాంటి తప్పు చేసుండడు, వాణ్ణి క్షమించన్నయ్యా. పద్మం, అన్యాయంగా మాట్లాడుకు. శ్రీనిగాని మాత్రం క్షమించాలా, ఆద్యను శిక్షించాలా? ఇదెక్క న్యాయమే? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ప్రేమను పంచుకున్నారు, ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నారు. అది నీకు తప్పనిపిస్తే ఇద్దరిని కలిపి శిక్షించాలి గాని నా కొడుకును మాత్రం క్షమించాలి అంటే పాపం అవుతుంది. అంతే కదా బావగారు? సర్లే, నీ కొడుకేం శుద్ధ ముద్దు కాదు, ఆ ఆజ్య వెన్న ముద్ద కాదు. ఇద్దరు కలిసి పరువు తీశారనే కదా అక్కడే వదిలించుకొచ్చింది. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడతారేంటి? వదిలేయండి. అందరూ ఉన్నారు, జానికొక్కతి కనిపించట్లేదేంటి? అదేంటి అక్క మనతో పాటు రాకుండా వెనకొస్తోంది? దాన్ని వెనక్కి రావడం అనరే, వెనకేసుకొస్తున్నారు అంటారు.
జానకి, ఏంటే ఏంటే ఈ బుద్ధి లేని పని? తప్పని వాణ్ణి వెళ్ళేస్తే నువ్వు వెనకేసుకుని వచ్చావా? నేను తప్పుని వెనకేసుకు రాలేదత్తయ్యా. మన వైపు తప్పు ఉండకూడదని వాళ్ళని తీసుకొచ్చాను. మన వైపు తప్ప అంటావేంటదినా? వాళ్ళు పెళ్లి చేసుకుంటే అయ్యుంటొచ్చయ్యా, కానీ వాళ్ళకి మాత్రం దిక్కెవరున్నారు? వదిలించుకుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతే నీకెందుకే? రఘు అవేవి ఆలోచించకుండానే మాట్లాడా? నేను అలా అనలేదత్తయ్యా. అనకపోయినా నువ్వు చేసిన దాంట్లో అర్థం అదే ఉంది. పెళ్లి చేసుకున్న వీళ్ళ గురించి కాదే, పెళ్లి ఆగిపోయిన నీ కూతురు గురించి ఆలోచించు. దీని మొహం చూడొకసారి. దాని బాధను పట్టించుకోకుండా వీళ్ళని ఇక్కడికి ఎలా తీసుకొచ్చావే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.